రెండవ రోజు సువార్త కూడికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరి వందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఈ సువార్త కూడిక ప్రారంభం ముందు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం మనం ముందు కొనసాగించుకుందాం. మన మధ్య ఉన్న సహోదరులు వినోద్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మొదటిగా మహోన్నతులైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ పరిశుద్ధులుగా దేవుని బిడ్డలుగా ఇక రెండవ రోజు సువార్త కూడికి చేరించిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సువార్త కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. ఉన్నతిగా పరివేస్తున్న మా ప్రియ కన్న పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీ మహోన్నతమైన ఘనమైన అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి స్థానిక కేబిహెచ్పి సంఘము ద్వారా రెండో రోజు సువార్త కూడికను తండ్రి జరిపించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సమయ అనుకూలతను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. గతించేటువంటి మొదటి దినము నాయన మీకు మహిమకరంగా జరిగించుకున్నారని మేము విశ్వసిస్తున్నాము. ఇక రెండో రోజు జరిగేటువంటి కూడిక కూడా తండ్రి మీకు మహిమకరంగా జరిగించుకోనమని ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి సహోదరుల ద్వారా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. ముఖ్యంగా తండ్రి సువార్త కూడికలో తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు రావాల్సి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ఆసక్తిని కనపరిచి సకాలము తండ్రి హాజరగుటకు బిడ్డలకు మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలు తండ్రి సురక్షితంగా చేరుకునే తండ్రి ఇక వాక్యముని తండ్రి ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి బిడ్డలుగా వారి జీవితంలో తండ్రి ఇది జీవాన్ని పొందుకునేటువంటి బిడ్డలుగా ఉండగల సహాయం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ముఖ్యంగా తండ్రి సువార్త కొడుకుల తండ్రి పాటల చేత మీ నామాన్ని మహింపరచుటకు సిద్ధపరచు ఉండగా మీరు మహిం పొందుతారని నేను విశ్వసిస్తున్నాము నాయన. అదే విధముగా తండ్రి దాసులు పెద్దలు తండ్రి దూర ప్రాంతము నుంచి మా మధ్యలో వచ్చి ఉన్నారు. ఎంతో సంతోషభక్తులుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో తండ్రి వారి ద్వారా తండ్రి ఎటువంటి ఆత్మకు ఎటువంటి ఆహారమో దయచేయవలనో వారి ద్వారా మీరే మాతో ఉండి మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం. వినేటువంటి ప్రతి బిడ్డ తండ్రి లేఖనాలు నేర్చుకొని ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను ఎదుగుతూ ఇది రాజ్యంలో తండ్రి మరణం వరకు నమ్మకముగా జీవిస్తూ బిడ్డలు సరి చేసుకునేటువంటివి ప్రతి విషయంలో సరి చేసుకుంటూ తండ్రి ఈ నామాన్ని భూలోకంలో ఉండగా తండ్రి సంతోషపెడుతూ మహిమకరంగాను జీవిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగుతండ్రి వారి జీవితాలు కట్టుకుంటూ సహాయం అందించమని ఇక తండ్రి మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న మా ప్రియ సహోదరులు తండ్రి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. అదేవిధముగా తండ్రి ప్రతి బిడ్డలు తండ్రి ఈ మాటలు విని దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా జ్ఞానయుక్తముగా నడుచుకునేటువంటి వారు ఉండాలి సహాయం దయచేయమని ఈ కూటములకు తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు హెచ్చిస్తూ ఉన్నారు తండ్రి ధనాన్ని కానీ ప్రయాణ విషయంలో కానీ సమయాన్ని కానీ హెచ్చిస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి దీవించి ఆస్వాదించమని జ్ఞానయుక్తముగా తండ్రి జీవించినట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి తండ్రి మహిమ తెచ్చేటువంటి కోరికలుగా తండ్రి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సరిదిద్దుకోమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రియదాసులు పెద్దలు తండ్రి కృపారావు గారు రెండో దినాన బోధించడానికి సిద్ధపరచు ఉండగా వారి ద్వారా మీరే మాతో ఉండి మాట్లాడాలని ప్రార్థన చేస్తుంటున్నాం. రావాల్సిన బిడ్డలు త్వరగా తోడుకొని రమ్మని ప్రార్థన చేసుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే మహిమా ఘనత బాలు పొందుకుంటారని ఈ యొక్క మనవులన్నీ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సమర్పించి ప్రార్థన చేసుకుని వేడుకొని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి ప్రియ సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రార్థన చేసి సహకరించిన సహోదరులకి వినోద్ గారికి స్థానిక సంఘం తరపు నుంచి వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మరి ఒక కీర్తన పాడుకుని తండ్రిని దేవుని మహిమపరుద్దాం. కీర్తనలో మరి పాడటానికి రావాల్సిందిగా సహోదరులు మరి మనోహర్ గారిని అలాగే వినోద్ గారిని
రావాల్సిందిగా కోరుతున్నాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయో మన జీవమాయే యెహోవా దేవుని పావనానా మమను తెచ్చుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా, జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మానిచ్చి జబ్బు లేవియును లేకుండ చేయును, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, యౌవనంబు పక్షిరాజు యౌవనంబు వలనే క్రొత్త యౌవనంపై వెలయునట్లుగా, మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత ఎడము కలుగా చేసియున్నాడు, మన పాపములను ఎడముగాని చేసియున్నాడు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయో మన జీవమాయే యెహోవా దేవుని పావనానా మమను తెచ్చుమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా. అవకాశం ఇచ్చినటువంటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు పాడి సహకరించిన సహోదరులు వినోద్ గారికి, వందన గారికి, మరి స్థానిక సంఘం తరపు నుంచి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరొక కీర్తన పాడవలసిందిగా సహోదరులు మరి డి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. మరి వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా కోరుతున్నాం. ఓ పరదేశీ ఓ ప్రవాసీ గుడార యాత్ర నివాసి ఎడారి జీవితవాసి ఓ పరదేశీ ఓ ప్రవాసీ
గుడారయాత్ర నివాసి ఎడారి జీవితవాసి పయనం ఏదరికి సాగుమ యేసుతో కలసి పయనం ఏదరికి సాగుమ యేసుతో కలసి ఓ పరదేశీ ఓ ప్రవాసి గుడారయాత్ర నివాసి ఎడారి జీవితవాసి ఏ చోటు నెరుగని పోవు ఇలా నీటి బుడగవు నీవు ఆవిరి వంటిది కాదా బ్రతుకు రాదేది నీ వెంట కడకు ఏ చోటు నెరుగని పోవు ఇలా నీటి బుడగవు నీవు ఆవిరి వంటిది కాదా బ్రతుకు రాదేది నీ వెంట కడకు ధరణి శాశ్వతమా నీ పురమిది కాదు సుమా ఈ ధరణి శాశ్వతమా నీ పురమిది కాదు సుమా ఓ పరదేశీ ఓ ప్రవాసి గుడారయాత్ర నివాసి ఎడారి జీవితవాసి అల్పకాల భోగంబుల కొరకు ఆశలు నీకెంత వరకు స్వల్పకాల ఈ సుఖముల కొరకు ఆరాటం ఇంకెంత వరకు అల్పకాల భోగంబుల కొరకు ఆశలు నీకెంత వరకు స్వల్పకాల ఈ సుఖముల కొరకు ఆరాటం ఇంకెంత వరకు పరుగులు తీయకుమా పిలుపిది నీకే సుమా నువ్వు పరుగులు తీయకుమా పిలుపిది నీకే సుమా ఓ పరదేశీ ఓ ప్రవాసి గుడారయాత్ర నివాసి ఎడారి జీవితవాసి నశించె నిన్ను వెదకుచు వచ్చెను నాదుడు యేసుడు నేడు నీ హృదయాన నివసించుటకు కోరెను ఆ యేసురాజు నశించె నిన్ను వెదకుచు వచ్చెను నాదుడు యేసుడు నేడు నీ హృదయాన నివసించుటకు కోరెను ఆ యేసురాజు కొండలకు నెలలు నెమ్మది లేదు సుమా ఏ కొండలకు నలలో నెమ్మది లేదు సుమా ఓ పరదేశీ ఓ ప్రవాసి గుడారయాత్ర నివాసి ఎడారి జీవితవాసి చక్కటి కీర్తన పాడి వినిపించిన సోదరులకి మరి స్థానిక సంఘం తరఫు నుంచి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. మా వృద్ధున్న సహోదరులు మనోహర్ గారు మరి వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వినోద్ బాబు గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మరి మనం మీకు ఇవ్వబడిన పాటల పుస్తకం నుంచి సహోదరులు పాఠానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఎంతో ప్రయాసతో చాలా దూర ప్రాంతం నుంచి మనం పిలిచినప్పుడు మరి ఆ పిలుపుకి వారు ప్రేమపూర్వకంగా రమ్మన్నప్పుడు వారు తప్పకుండా వస్తారని చెప్పి ఉన్నారు. అదే ప్రకారంగా వారు చెప్పిన ప్రకారంగా మన మధ్యకి రావడం కూడా జరిగింది. గడిచిన దినంలో కూడా మరి మొదటి సువార్త కోరికలో చక్కటి పాటల ద్వారా అలాగే చక్కటి వాక్యం ద్వారా వారు తెలియజేస్తున్నారు. ఈరోజు కూడా
మరి వారు కీర్తనలు పాడిన తర్వాత అనంతరము బైబిల్ పఠనం చదువుకుని వాక్యం నిమిత్తము ప్రార్థన చేసుకుని మరి తిరిగి సహోదరులకే సమయాన్ని మనం అప్పచెప్తాం. మరి సహోదరులు కీర్తన పాడుతున్నప్పుడు మీరు కూడా మీకు ఎవరైనా బుక్లో వచ్చి పాడటానికి మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా పాటలు వస్తాయి. సింగరు, అలాగే మంచి ప్రీచరు, మంచి టీచర్ కూడా. ఓకే, మరి ఈరోజు ఈ 3 రోజులు కూడా మనతో కలిసి ఉండడానికి దేవుడు కొరకు చూపించున్నారు. మరి మనకి ఎవరైనా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సహోదరులు మరి కృపారావు గారికి ఈ సమయాన్ని అప్పచెప్దాం. అందరికి వందనాలండి. పాఠ్య పుస్తకాలు తెచ్చుకున్నారు, ఇంటికాడ వదిలేశారమ్మా. చాలా మంచిది. బ్రదర్ వినోద్ గారు ఏదో సీట్ ఇచ్చారు, బహుశా అందులో అన్ని ఉండకపోవచ్చు, అది వేరే చేశారు. ఈ పాటలు రాయడానికి దేవుడు నన్ను బలపరిచాడు. ఇప్పుడు 190 అయ్యాయి. అవి పుస్తకం త్వరలో వస్తుంది. ఆ పుస్తకం వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఈ సంఘానికి కూడా కొన్ని కాపీలు పంపిస్తాము. 14 పాట పాడమన్నారు. 14 ముందు పాడతాము, తర్వాత 17 కోరారు. 17 స్తోత్రము చేయరే పరలోక తండ్రికే, స్తోత్రము చేయరే పరలోక తండ్రికే, స్తుతులర్పించరే ఆ మహోపకారునికి, స్తుతులర్పించరే ఆ మహోపకారునికి, స్తోత్రము చేయరే పరలోక తండ్రికే, స్తోత్రము చేయరే సర్వ సృష్టికర్తను స్మరణ చేయుచు సదా స్తుతించుడి, సర్వ సృష్టికర్తను స్మరణ చేయుచు సదా స్తుతించుడి, సర్వకృపానిధి అగు దేవుని ఉపకారములను తలచి, సర్వకృపానిధి అగు దేవుని ఉపకారములను తలచి, మేలులన్నీ తలచి స్తోత్రము చేయరే పరలోక తండ్రికి, స్తోత్రము చేయరే స్తుతులర్పించరే ఆ మహోపకారునికి, స్తుతులర్పించరే ఆ మహోపకారునికి, స్తోత్రము చేయరే పరలోక తండ్రికి, స్తోత్రము చేయరే దేవుడు ప్రేమయ్యున్నాడు, ప్రతి వారిని ప్రేమించుచున్నాడు, దేవుడు ప్రేమయ్యున్నాడు, ప్రతి వారిని ప్రేమించుచున్నాడు, ప్రకృతి నంతయు మనకై చేసే అనుదిన కృపనువా, ప్రకృతి నంతయు మనకై చేసే అనుదిన కృపనువా, మన మనుగడ కొనసాగా స్తోత్రము చేయరే
పరలోక తండ్రికే స్తోత్రము చేరే సర్వ పాప పరిహారము చేయ తన కుమారుని బలినిచే సర్వ పాప పరిహారము చేయ తన కుమారుని బలినిచే సర్వలోక ప్రజలందరికీ పాప విమోచన కలిగించే సర్వలోక ప్రజలందరికీ పాప విమోచన కలిగించే శాప విమోచన కలిగించే స్తోత్రము చేరే పరలోక తండ్రికే స్తోత్రము చేరే దేనిని గూర్చి చింతపడకుడని అభయము మన కొసగే దేనిని గూర్చి చింతపడకుడని అభయము మన కొసగే మన భారములన్నీయు బాపుటకు తనపై మోపమనియే మన భారములన్నీయు బాపుటకు మోపమనియే అభయము మన కొసగే స్తోత్రము చేరే లోక తల్లికే స్తోత్రము స్తుతులర్పించరే ఆ మహోపకారునికే స్తుతులర్పించరే ఆ మహోపకారునికే స్తోత్రము చేయరే పరలోక తండ్రికే స్తోత్రము చేయరే 13వ నెంబర్ పాట. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు, తన రక్తమిచ్చి మనలను రక్షించెను. కృపా సత్య సంపూర్ణుడు ఆయనే, నిరంతర స్తోత్రార్హుండు. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు, తన రక్తమిచ్చి మనలను రక్షించెను. కృపా సత్య సంపూర్ణుడు ఆయనే, నిరంతర స్తోత్రార్హుండు. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు. ఇహలోక జ్ఞానము ఏ వ్యక్తిని రక్షింపనేరదు. ఇలా మనకున్న ధన ఘనతలు నిత్య శిక్షను తప్పించవు. ఇహలోక జ్ఞానము ఏ వ్యక్తిని రక్షింపనేరదు. ఇలా మనకున్న ధన ఘనతలు నిత్య శిక్షను తప్పించవు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మానవ సర్వ పాప పరిహారము. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తములో మానవ సర్వ పాప పరిహారము.
క్రీస్తే నిజముగా లోకరక్షకుడు, తన రక్తమిచ్చి మనలను రక్షించెను. కృపా సత్య సంపూర్ణుడు ఆయనే, నిరంతర స్తోత్రార్హుండు. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు. ఎందుకెంక ఆలస్యము, మృత్యుంజయుడు క్రీస్తును నమ్ముకొనుము. ఎంతో ప్రేమతో పిలుచుచున్నాడు, మార్పు నుండి తన వైపు తిరుగుము. ఎందుకింక ఆలస్యము, మృత్యుంజయుడు క్రీస్తును నమ్ముకొనుము. ఎంతో ప్రేమతో పిలుచుచున్నాడు, మార్పు నుండి తన వైపు తిరుగుము. పరమునకు పోవు మార్గమాయనే, నీ ఆత్మకు నిత్య రక్షణ కారకుడు. పరుగెత్తుము గురి యొద్దకి బహుమానముందా, నిత్య జీవము కలుగును. పరమునకు పోవు మార్గమాయనే, నీ ఆత్మకు నిత్య రక్షణ కారకుడు. పరుగెత్తుము గురి యొద్దకి బహుమానముందా, నిత్య జీవము కలుగును. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు, తన రక్తమిచ్చి మనలను రక్షించెను. కృపా సత్య సంపూర్ణుడు ఆయనే, నిరంతర స్తోత్రార్హుండు. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు. వ్యర్థమైన దాని కొరకు ఏల మీరు కలుగయపరచదము. అర్థవంతమైన భక్తి చేయుము, యేసుక్రీస్తును వెంబడించుము. వ్యర్థమైన దాని కొరకు ఏల మీరు కలుగయపరచదము. అర్థవంతమైన భక్తి చేయుము, యేసుక్రీస్తును వెంబడించుము. క్రీస్తునందు సద్భక్తితో బ్రతికిన వారు, శ్రమలలో సహనము కలిగిన వారు, క్రీస్తు అడుగు జాడలలో నడచిన వారు, ముక్తి భాగ్యము పొందెదరు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతికిన వారు, శ్రమలలో సహనము కలిగిన వారు, క్రీస్తు అడుగు జాడలలో నడచిన వారు, ముక్తి భాగ్యము పొందెదరు. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు, తన రక్తమిచ్చి మనలను రక్షించెను. కృపా సత్య సంపూర్ణుడు ఆయనే, నిరంతర స్తోత్రార్హుండు. కృపా సత్య సంపూర్ణుడు ఆయనే, నిరంతర స్తోత్రార్హుండు. క్రీస్తే నిజముగా లోకరక్షకుడు. ఆ పాటకు కిందగా యోహాను సువార్త 4:42 రాసుకుంటారు. 6 నెంబర్ పాట, 6 నెంబరు. ప్రార్థన గురించి చాలా పాటలు ప్రార్థన గురించి ఉన్నాయి. నేను దేవుడి ప్రేరేపణ బట్టి ఈ పాట రాయడం జరిగింది. పాఠమే కాకుండా ఆ పాటలో ఉన్న సందేశాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రార్థించు ప్రతిదినము
ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థించు ప్రతిదినము. ప్రభునందు ప్రియ సోదరి, సోదర ఉంది కదా, మరి సోదరులకు అక్కర్లేదా? రెండోసారి సోదరి బ్రాకెట్లో రాసుకోండి అది. ప్రార్థించు ప్రతిదినము, ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థించు ప్రతిదినము. ప్రభునందు ప్రియ సోదరి, ప్రభురాక సమీపము, పరిశుద్ధముగనుండుము. ఆ ప్రభురాక సమీపము, పరిశుద్ధముగనుండుము. ప్రార్థించు ప్రతిదినము, ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థించు ప్రతిదినము. ప్రభునందు ప్రియ సోదరి, ప్రార్థన నీ సాధనము, శోధనలిదిరించే బలము. ప్రార్థన నీ సాధనము, శోధనలిదిరించే బలము. ప్రార్థనలో నీకు జయము, అపవాది క్రియలకు లయము. ఆ ప్రార్థనలో నీకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రార్థించు ప్రతిదినము, ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థించు ప్రతిదినము. ప్రభునందు ప్రియ సోదరి, దానియేలు ప్రార్థించినాడు, అనుదినము ముమ్మారు చూడు. దానియేలు ప్రార్థించినాడు, అనుదినము ముమ్మారు చూడు. దావీదు స్తుతించినాడు, దినమునకు 7 మారులు. దావీదు స్తుతించినాడు, దినమునకు 7 మారులు. ప్రార్థించు ప్రతిదినము, ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థించు ప్రతిదినము. ప్రభునందు ప్రియ పౌలియు శీలయున్నాడు, చెరసాలలో ప్రార్థించినారు. పౌలియు శీలయున్నాడు, చెరసాలలో ప్రార్థించినారు. ప్రభు మహిమ చూపించినాడు, బంధకములే తెంచియున్నాడు. ప్రభు మహిమ చూపించినాడు, బంధకములే తెంచియున్నాడు. ప్రార్థించు ప్రతిదినము, ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థించు ప్రతిదినము. ప్రభునందు ప్రియ పాపుల మనవి వినడు, పరిశుద్ధుడు మన దేవుడు. పాపుల మనవి వినడు, పరిశుద్ధుడు మన దేవుడు. నీతిమంతుల ప్రార్థనలు ప్రీతితో వినడి పావనుడు. నీతిమంతుల ప్రార్థనలు ప్రీతితో వినడి పావనుడు. ప్రార్థించు ప్రతిదినము, ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థి
ప్రార్థించు ప్రతిదినము ప్రభునందు ప్రియ సోదరి, ప్రభురాక సమీపము పరిశుద్ధముగనుండుము. ఆ ప్రభురాక సమీపము పరిశుద్ధముగనుండుము. ప్రార్థించు ప్రతిదినము ప్రభునందు ప్రియ సోదరా, ప్రార్థించు ప్రతిదినము ప్రభునందు ప్రియ సోదరి. పంతొమ్మిదో పాట. యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్, ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ పాడేదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్, ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ పాడేదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్. ఆ పాపమనిడి ఊబిలో, శాపమనిడి చీకటిలో, పాపమనిడి ఊబిలో, శాపమనిడి చీకటిలో నేను సంచరించుచుండ, నేను సంచరించుచుండ వెదకినం రక్షించిన యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్. ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ పాడేదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్. ఆ సత్య మార్గము, ఏసే నిత్య జీవము, ఏసే సత్య మార్గము, ఏసే నిత్య జీవము. మోక్ష భాగ్యము నాకు నొసగ, మోక్ష భాగ్యము నాకు నొసగ, సిలువ శ్రమను సహించిన యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్. ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ పాడేదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్. ఆ యేసుని నామంబును ఎల్లప్పుడూ పాడేదన్. ఆ యేసుని ప్రేమలో ఎల్లప్పుడూ సాగేదన్. థ్యాంక్ యూ.
సహోదరులు పాడి వినిపించిన ప్రతి పాటలోనూ కూడా అది వాక్యానుసారంగా ఉంటుంది. దానికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినప్పుడు కూడా చాలా చక్కటి స్వరంతో మన హృదయాలు అత్తుకునే విధంగా వారు చక్కగా స్వరకల్పించి చక్కగా రాసి మరి చాలా ఆత్మ సంబంధం విషయాల్లో మన నిజంగా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ పాట మీరు వింటున్నప్పుడు మీరు గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి పాటలో ఉన్న ప్రతి వచనాలు కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. పాటలు అంటే అట్లా ఉండాలండి, ఆత్మ సంబంధమైన పాటలు. ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును. అది బైబిల్కి అనుకూలంగా ఉండాలి. మనకు నచ్చినట్టుగా పాడే పాటలు దేవునికి ఇష్టం ఉండవు. దేవునికి నచ్చినట్టుగా పాడితే దేవుడు సంతోషిస్తాడు. ఇందాక 6వ పాట పాడినప్పుడు మీరు ఆలోచించారో లేదో, దాంట్లో యాకోబు పత్రిక సందర్భం వచ్చింది, దానియేలు గ్రంథం సందర్భం వచ్చింది, అపోస్తలుల కార్యం సందర్భం వచ్చింది. తర్వాత యోహాను సువార్తలో కూడా కీర్తనలు, యోహాను సువార్త అన్నీ వచ్చినాయి. ప్రతి పాటలో కూడా వాక్యానికి లింక్ అయి ఉంటుంది. మరి చక్కటి స్వరము దేవుడు వారికి అనుగ్రహించున్నారు. అలాగే ఆ పాట పాడే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పాటలు బాగా ఇష్టమైన పాటలు నాకు, ఆయన రాసిన పాటలో నాకు ఇష్టమైన పాట ఏంటంటే భూనివాస జీవితము అనే పాట నేను ఎక్కువగా వింటూ ఉంటాను అనమాట. ప్రతిసారి కూడా పెట్టుకున్నప్పుడల్లా ఆ పాటను నేను ఎక్కువ వింటూ ఉంటాను. అంటే మిగతా పాటలు కాదని అవి కూడా వింటాను, కానీ ఎక్కువగా ఆ పాట నాకు చాలా ఆకర్షణగా ఉంటుంది అన్నమాట. భూనివాస జీవితం అనే పాట చాలా సంతోషం అండి. మరి మీ పాటలతోటి చేరువచ్చిన వారందరికీ కూడా మరి సంతోషం కలిగించున్నారని మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో వాక్య పరిచయకు వెళ్ళే ముందు వాక్య పఠనంగా మన మధ్యలో ఉన్న సహోదరులు సంజీబాబు గారు విశాఖపట్నం గాజువాక నుంచి వచ్చిన సహోదరులు సంజీబాబు గారు వచ్చి వాక్యాన్ని చదివించవలసిందిగా కోరుతున్నాం. అనంతరము వాక్యం నిమిత్తము సహోదరులు చింతల నుంచి మరి నరేష్ గారు, చింతలో స్థానిక సంఘం నుంచి వచ్చి ఉన్నారు నరేష్ గారు, మరి వాక్యం నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా కూడా సహోదరులకి కోరుకుంటున్నాం. సంజీబాబు గారు వచ్చి వాక్యాన్ని వినిపిస్తారండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22వ వచనం వరకు గడిచిన దినంలో కూడా ఇదే వాక్య భాగాన్ని చదివించున్నారు. దాని అనుసరించి మరి అనేక విషయాలు సహోదరులు చెప్పడానికి సిద్ధపడి ఉన్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము 22వ వచనం చదివిపోతుందిగా సహోదరుగా అప్పచెప్తుంది సంజీబాబు. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలని ఆయనను అడిగింది. అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే నువ్వు జీవములో ప్రవేశించుకొని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞనే ఆయన అడగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమికోవాలని అని చెప్పాను. అందుకు ఆ ఎవరన్నాడు, ఇవన్నీ అనుసరించునే విన్నాను, ఇకను నాకు కొడుకు ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణకు కోరిన వల్ల పోయి నీ ఆస్తిని అమ్మి బీదకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యచనపడుచు వెళ్ళిపోయాను. ఈ వర్తమాల పరిధించి ఆస్వాదించగల అందుకు వాక్యం నేర్చుకుని ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు నరేష్ గారిని చింతలు చేస్తున్న నరేష్ గారు.
మహోన్నతుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసమైనటువంటి మా ప్రియ పరలోకమున్నమాట. ఈ పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన నామమునకు ఈ యొక్క సమయంలో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. గతించిన కాళ్ళమంతులు మీకు కృపలోను మీకు కాపుదలను కాల్చి కాపాడి సురక్షితముగాను ఆరోగ్యంగాను సజీవులుగా ఉంచిన రీతిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. స్థానిక సంఘం ద్వారా మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క 3 రోజుల సువార్త ప్రకటన విషయంలో మీరు పాల్గొస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు. మొదటి దిన జరిగినటువంటి రీతిలో ఈ మహిమకరముగా ఈ యొక్క 2వ రోజును కూడా మీరు కొనసాగించవలసింది మనం చూస్తున్నాము. ఈ యొక్క 2వ రోజును కూడా జరిగినటువంటి కార్యక్రమాలు పాటల ద్వారా మేము మహిమపరిచి ఉన్నాము. సహోదరులు మీ యొక్క దోస్తులు మా యొక్క సేవకులు ఈ యొక్క వాక్యాన్ని వివరించి ఉండగా మీ కృపా కాపుదలను పట్టించండి. మా శక్తిని బలం ఆరోగ్యం దయచేయండి. వినిచిన మేమందరం కూడా బహు జాగ్రత్త కలిగి మా యొక్క ప్రవర్తన అనేది పరిచయం చేసుకొని వాక్యంలో అర్థంలో మా యొక్క జీవితాలు సరిదిద్దుకునే భాగ్యం దయచేసి మనం చూస్తూ మీ యొక్క దాసులు మీ యొక్క మార్గాల విషయమే మనం బోధించుండగా మా యొక్క మార్గాలు విపరీతంగానే మేము తెలియజేసుకొని ఇవి తీసుకోవాలో వాటి తీసేసుకొని వీటి అలవాటు చేసుకోవాలో అది అలవాటు చేసుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి ప్రార్థిస్తూ వినిచిన మేమందరం కూడా బహు జాగ్రత్త కలిగి మా యొక్క ఆత్మ జీవితాన్ని దినదినం అభివృద్ధి పరచుకోవాలంటే భాగ్యాన్ని మా అందరికీ దయచేసి ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రార్థన ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రేమ నామములో అడిగి వేడుకొంచిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి ఆమేన్. వాక్యవచన నిమిత్తము మరి వాక్యాన్ని చదివినిపించిన సహోదరులు సంజయబాబు గారికి, వాక్యం నిమిత్తము ప్రార్థన చేసిన సహోదరులు మరి నరేష్ గారికి స్థానిక సంఘం తరపు నుంచి వారికి వందనం తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో వాక్య పత్రిక వచ్చున్నాం కనుక మరి రాసుకున్న వారు శ్రద్ధగా రాసుకోండి, రాసుకోలేని వారు శ్రద్ధగా వినండి. ఏ ఒక్కరు కూడా దయచేసి అటు ఇటు తిరగవద్దు. మరి కొంచెం కాసేపు మరి ఈరోజు కొంత త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఇబ్బంది కలగదు, దయచేసి అర్థం అర్థం చేసుకుని మరి సహకరించాలని కోరుతున్నాం. ఈ సమయాన్ని సహోదరులకి మరి కృపారా గారికి ఈ సమయాన్ని మరి సమయం ఇచ్చేద్దాం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. రాత్రి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వచనాలు చదివారు. రాత్రి అనేకమైన సంగతులు ఈ భాగం నుంచి నేర్చుకున్నాము. ఒక ఆయన యవన కాలంలో ఉన్నాడు. ఆయనకి మంచి ఉద్యోగం ఉంది, పెద్ద అధికారి. దాన్ని బట్టి చాలా ఆస్తిపరుడు. కాస్త కోస్తో భక్తి కూడా ఉన్నోడిలా కనబడుతుంది. కానీ ఆయన పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రశ్న మాత్రము అద్భుతమైంది. అది అంటే ఈ భూమి మీద ఎంతటోడైనా సరే ఈ భూలోక జీవితం, ఈ భూమి మీద మానవ మనుగడ తాత్కాలికమని ఎరిగితే శాశ్వతమైన లోకం ఉందని, ఆ లోకానికి ఏదో ఒక రోజు ముందు వెనుక తేడాలు అక్కడికి వెళ్ళాలని, దాని కొరకు సిద్ధపడాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిలాగా ఓ మంచి ప్రశ్న, ఆ ప్రశ్న దానికి తగిన జవాబు పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఏమండి, నిత్య జీవము అనేది మానవుడికి ఈ తనువు చాలించాక ఉంది. భూమి మీద మానవ జీవితము నిత్యము జీవించేది కాదు. 90వ కీర్తన 10వ వచనంలో ఏమనుందంటే, నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో అయినను దాని వైభవము
ఆయాసమే, దుఃఖమే. ఇకమ్మా మనుషులు జీవించే ఆయుష్కాలము 969. మెతుషెల దగ్గర 1000 సంవత్సరాలు బతికాడు బైబిల్లో. 969 పోయి 120కి వచ్చింది ఆదికాండం 6వ అధ్యాయంకి. ఇక్కడ 90వ కీర్తన మోషే గారి ప్రార్థనలు అంటున్నాడు, 969 పోయి 120 పోయి ఇప్పుడు ఏమన్నాడు, 70 అన్నాడు. ఏంటమ్మా 70. ఒకవేళ అధిక బలం ఉంటే, అధిక బలం ఎప్పుడు వస్తుంది? కొడుకులు మంచిగా చూసుకుంటే, కోడళ్ళు కూడా మంచిగా చూసుకుంటే, కూతుర్లు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు బాగా టైంకి బీపీ మాత్రలు ఇస్తే, షుగర్ మాత్రలు ఇస్తే, టైంకి ఇడ్లీ పెడితే, టైంకి భోజనాలు పెడితే, ముసలోళ్ళని ఇసుక్కోకుండా పరిచయం చేస్తే కొన్నాళ్ళు చెప్పండి అమ్మా వద్దుగారులేదా? కానీ 70 సంవత్సరాలు వచ్చేసిందంటే వయసుతో పాటు చేదస్తం వస్తుంది మనుషులకి. ఏమొస్తుందమ్మా? చిన్న పిల్లడు 75 సంవత్సరాలు ఒకడైపోతాడు. అప్పుడు కొంతమంది మంచాన్ని పట్టవచ్చు, అటు తిరగలాడవచ్చు, ఏదైనా ఆయాసమే 70 తర్వాత. ఒకవేళ 80 కూడా బతికేశారు అనుకోండి ఎవరైనా, ఆ 80 ఏళ్ళప్పుడు నీకు పరిచయం చేయడానికి చాలా కష్టపడతారు. అమ్మా నాకు ఆకలేస్తుంది ఇడ్లీ పెట్టామంటే 80 ఏళ్ళప్పుడు కూడా తినేస్తాం, ఇప్పుడు ఇడ్లీ తినేసి ఏ డ్యూటీకి వెళ్ళిపోవాలి నువ్వు ఉండవు, మాకు ఖాళీ లేదు అంటారు. అలాగనే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు ఆయాసం ఏదం చెప్పండి అమ్మా. దుఃఖం ఏంటి దుఃఖము? నన్ను తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి దేవుడు నన్ను ఎందుకే ఉంచాడు అని దుఃఖపడుతుంటే ప్రాణం పోదు. కానీ ఉన్నోళ్ళు ప్రాణం తీసేద్దా తీసుకుంటారు. అవునా కదా? అందుకని ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి. ఏమి ఎక్కువైపోయాయి? ఓల్డేజ్ హోమ్లు ఎక్కువైపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి శాతస్థ ముజులు 70 తర్వాత కూడా బతికేసి ఉన్నోళ్ళు పట్టకనివ్వకుండా చేస్తుంటే, ఏమండే మీ ఆయన్ని మీ నాన్న నేను భరించలేను బాబు, మా ఇంటికి వెళ్ళిపోతాను, కానీ మీ నాన్నే మీ అమ్మనే ఆ వృద్ధాశ్రమంలో ఓల్డేజ్ హోమ్లకే పంపని భార్య అంటుంటే, అలాగేలే నీ మాట వింటానులే అని చెప్పి వీడింత స్థాయికి రావడానికి కారణంలో వృద్ధులే. చదివించి పెద్దోళ్ళు చేసింది వృద్ధులే. ఇప్పుడు అంతస్తులు కట్టేశాక భార్య మాటిని ఎంత పెంచి పెద్ద చేసి చదివించేంత స్థితికి తీసుకొస్తే వాళ్ళు కష్టమైపోయి ఎక్కడ పడేస్తున్నారు? వృద్ధాశ్రమం పడేస్తున్నారు. వృద్ధాశ్రమంలో పడేసినారట ఒక ఆవిడ్ని. ఒక స్కూల్ నుండి పిల్లలంతా, ఆ స్కూల్ మాస్టర్ గారు ఏం చేశారంటే పిల్లలందరినీ, ఇగో పలానా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాము, మీకు నచ్చిన ఐటమ్స్ పట్టుకొని రండి, మీకు నచ్చిన ముసలికి ఇద్దరు కానీ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో అని అనేసి ఒక స్కూల్ ఒకరోజు సెలబ్రేట్ చేసి పిల్లలందరినీ తీసుకెళ్ళారట. అందరూ ఐటమ్స్ పట్టుకొని వెళ్ళారంట. ఒక పాప ఒక మామ దగ్గరికి వెళ్ళి మామకి మెత్తని అరటిపళ్ళు లాంటివి ఏవేవి ఇస్తుందంట. చాలా మంచిదనవమ్మా, ఎంత మంచి పిల్లవో, నా దగ్గరికి వచ్చి నాకు ఇవన్నీ తెచ్చి, ఇవన్నీ ఎవరిచ్చారమ్మంటే మా అమ్మ. మీ అమ్మ పేరు ఏం పేరమ్మా అని అడిగిందంట. ఆ పలానని చెప్పిందంట. మీ డాడీ పేరు ఏం పేరమ్మా? ఆ పలానని చెప్పిందంట. మరి నీ పేరేం పేరమ్మా? నీ పేరట. వీళ్ళ నాన్నమ్మే ఆవిడ. ఎక్కడుందా? ఆ ముసుకై కళ్ళకి నీళ్ళు పెట్టుకుందంట. నా కొడుకు పేరే చెప్పింది, నా కోడల పేరే చెప్పింది, నా మనవరాలి పేరు కూడా అదే. అమ్మ నాయనో అవన్నీ చెప్తే, మా అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుందట చిన్నపిల్ల. ఏమి లేదమ్మా, ఏమి లేదు. నీ పేరు ఏం పేరు మా అమ్మ అడిగిందంట. ఆ పేరు చెప్పిందంట. మరి నీకు ఎవరు లేరా ఇక్కడ ఉన్నావు దిక్కు లేకుండా? ఎందుకు లేరమ్మా, నువ్వు చెప్పిన పేరే మా కొడుకు పేరు, నువ్వు చెప్పిన పేరే నా కోడల పేరు, నువ్వు చెప్పిన పేరే నీ పేరు. ఇంటికి వెళ్ళిందంట. డాడీ మన నాని ఎక్కడుంది ఇప్పుడు? ఆ విదేశీలు వెళ్ళిపోయిందమ్మా, ఎప్పుడు రాదు అంటాడట. మర్మం
లేదు లేదు లేదు, నువ్వు అనాథాశ్రమంలో పడేసావు. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను, చూశాను, సరాసరి నాన్న దగ్గరికి వెళ్ళాను. ఎన్ని రోజులు అబద్ధం ఆడుతావు డాడీ అంటే, ఆ పిల్ల కాలు మీద పడిపోయి కారు వేసుకొని వెళ్ళి ఆ నాన్న తీసుకొచ్చి ఇంట్లో పెట్టారంట. ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి కదమ్మా సమాజంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? మీ తల్లిదండ్రులను అంత చెప్పండి అమ్మా. అది 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞది. పాత నిబంధనలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో 5వది ఏమిటంటే నీ తల్లిదండ్రులను. ఈరోజు బాగా సన్మానిస్తున్నారు. ఈరోజు కొత్తడాలు, తనడాలు, ఎక్కడో పడేయడము ఇలాంటిది అనమాట. నీకు దీర్ఘాయుష్ కలగదు, నీకు మేలు కలగదు. దేవుని సందేశం ఇది. కాబట్టి దేవుని పిల్లలారా, ముందు వెనక తేడాలో మనము కూడా ఆ స్టేజ్కి వస్తాం. ఏ స్టేజ్కి అమ్మా? వృద్ధాప్య స్టేజ్. 3 విషయాలు చెప్తాను నేను. నువ్వు వద్దు అనుకున్నా, నీకు ఇష్టం లేకపోయినా 3 వస్తాయి. ఏమిటంటే 3, నువ్వు వద్దు అనుకున్నా నీకు ముసల్తనం వస్తుంది. ఏమవుతుంది? ముసల్తనం వస్తుంది. 2 రోగం వస్తుంది. 3 మరణం వస్తుంది. చెప్పండి, వద్దు అనుకున్నా నీకు ఇష్టం లేకుండా ఏమొస్తాయి చెప్పండి? ముసల్తనం, వృద్ధాప్యం వస్తుంది. 2వది రోగం వస్తుంది. 3వది చెప్పండి అమ్మా, మరణము. శాతస్య మరణం ధ్రువం. అంటే పుట్టినవాడు ఏదో ఒక రోజు చావక తప్పదు. ఆ చావు రాకముందే, యేసు ప్రభు రాకముందే, ఈ లైఫ్ టైంలోనే, ఈ జీవిత కాలంలోనే నువ్వు తెలుసుకోవలసిన సంగతులు ఉన్నాయి. అవే ఇక్కడ నేర్పిస్తున్నాడు ప్రభువారు. 2 మాటలు చెప్తాను, రాసుకున్నారు కదా రాత్రి. 2 రాసుకుంటున్నారు చాలా మంది. చెప్పి రానిదిరా మరణము, తిరిగి రానిదిరా సమయము. అందరూ చెప్పండి ఈ మాట. అబ్బా వచ్చిందండి. చెప్పి రానిదిరా మరణము, తిరిగి రానిదిరా సమయము, కాలము. ఒక్కరోజు ఈ రాత్రి ఏంట్రా నీ చివరి రోజు అని వస్తుంది మరణం చెప్పేసి. అది ఎప్పుడు వస్తుందో చెప్పండి అమ్మా. ఎవరికి వస్తుందో ఎక్కడ వస్తుంది? ఎలాంటి వాడవైనా, నువ్వెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా, నువ్వెంత ఘనుడవైనా, మరణించు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా, కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమమ్మా. ఎలాంటి వాడవైనా, నువ్వెంత ఘనుడవైనా, నువ్వు ఇంజనీరు అయినా, పెద్ద డాక్టర్ గారివైనా, నువ్వు మంత్రి గారివైనా, తంత్రి గారివైనా, ఎవరైనా సరే మరణం తలుపు తాడుతుంది. ఏదమ్మా చెప్పండి అమ్మా? మరణం తలుపు తాడుతుంది. ఆ రోజు మనం మరణాన్ని ఎదుర్కొనే రోజుకి నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో దాన్ని బట్టి నీకు నిత్య జీవం ఆధారపడి ఉంది. ఇప్పుడు చెప్తాను ఈ రాత్రి పాఠం. ఆత్మ శరీరం అని రాసుకుంటారు. ఏం చెప్పండి అమ్మా? ఆత్మ శరీరం. ఈ కోణంలో వెళ్తుంది రాత్రి పాఠం. ఆత్మ శరీరం 2. ఈరోజు ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్తారు శాస్త్రవేత్త. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవుడు మాత్రమే శ్రేష్టమైన వాడు. ఎవరమ్మా? మానవుడు మాత్రమే శ్రేష్టమైన వాడు, దేవుని కంటే కొంచెము తక్కువవాడు అని ఉంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చదవాలి, నాకు సహకరించాలి. దేవుడైన యెహోవా
నేల మంటితో నరుడు నిర్మించి వారి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయ. ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి. మానవ నిర్మాణములో 2 భాగాలు ఉన్నాయి. అది శరీరము, ఆత్మ. అందరు చెప్పండి అమ్మా, శరీరము, ఆత్మ. మీ అందరికి ఒక ప్రశ్న అడుగుతాను. సృష్టి ముందా, మానవుడు ముందా? సృష్టి ముందు. సృష్టి ఎందుకు ముందు అంటే మానవ నిర్మాణానికి అవసరమైన మట్టి కావాలా, నీరు కావాలా? పంచభూతములు మానవుడు. అందుకు మట్టి భూమి కలుగు కాబట్టి కలిగింది, జలములు కలిగాయి. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు తన పోలికలో తన స్వరూపములో మానవుడు చేయాలని బొమ్మను చేశాడు. ఆ బొమ్మ ఒలకడం, పలకడం లేదు, చూడటం లేదు, ఏం చేయడం లేదు. ఆ బొమ్మ నాసికారంధ్రంలో జీవవాయువులు అనుదాడు. తనలోని ఆత్మ ఆ మట్టి దేహములోనికి ఎప్పుడైతే ప్రవేశించిందో నరుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి అమ్మా? నరుడయ్యాడు. సృష్టిలో దేనికి ఆయన చేతులు ఉపయోగించలేదు. శబ్దం లోగోస్, ద వర్డ్, వాక్. లోకంలో ఓంకారం, ఓం అంటే లోగోస్ అంటే ద వర్డ్ అంటే వాక్యము. నోటి మాట చేత కలిగించాడు సృష్టి అంతటినే. కలుగుగాక అంటే కలిగింది విశ్వం అంతా. కానీ మానవుడు కలుగుగాక అంటే కలగలే, తన చేతులతో చేశాడు. 119వ కీర్తన 72వ వచనంలో, 119వ కీర్తన 73వ వచనము ఎవరు తీశారో ముందు? 119, 73వ వచనం. నీ చేతులు, సిస్టర్ గారు ఇక్కడ తీశారు, ఇంకెవరు చదవకుండా. నీ చేతులు నన్ను నిర్మించి రూపు ఏర్పరిచి. నీ చేతులు అన్నాడు. Lord, your hands made me. నీ చేతులు అంటే చేతులతో పని చేయాల్సి వచ్చింది మానవుడు నిర్మించేటప్పుడు. ఆ 139వ కీర్తనలో 13, 14 వచనాలు చదివితే ఆశ్చర్యమట. మన నిర్మాణమే అద్భుతమంట. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసిటివి, తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను పుట్టించిన విధము చూడగా ఒక పక్క భయమును, ఒక పక్క ఆశ్చర్యమును కలుగుచున్నది అన్నాడు. చాలమ్మ, నీ పుట్టుక గురించి నీకు తెలియాలా? 84 లక్షల జీవరాశుల్లో నువ్వే దేవుని పోలిక, మనమే దేవుని పోలిక. అందుకే మనం మానవులమయ్యాం, నోళ్ళుమయ్యాం. అమ్మా, వృక్షాల్లో కానీ, పక్షుల్లో కానీ, జంతువుల్లో కానీ లేనిది మనలో ఉన్నది ఏంటి చెప్పండి? ఆత్మ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆత్మ. ఏ జంతువులో లేదు, ఏ పక్షుల్లో లేదు, మనలో మాత్రమే ఆత్మ. అందుకే మనకి విచక్షణ జ్ఞానం ఉన్నది. ఏది మంచో ఏది చెడో మనకు తెలుసు, జంతువుకి తెలియదు. ఒకవేళ ఈ బిడ్డ చెయ్యకోటలు చేశాడు అనుకో, కోపం మీద ఏమంటాం? అదే కుక్క పందే అంటాం. మనం దొన్నపోతా అంటాం, ఒకసారి గాడిద అంటాం. నువ్వు గాడిదని కానలేదు, కుక్కని కానలేదు, పందిని కానలేదు, కానీ నీ పిల్లలే ఆ జంతువుని పేరెత్తి అంటున్నావు. ఎందుకు? కోపం వచ్చి. అంటే పందికి, కుక్కకి, నక్కకి, గాడికి విచక్షణ జ్ఞానము ఉండదు. అలాంటి పని చేసుకుని అలా తిడతాం వాళ్ళు పోల్చి. కానీ మనం జంతువులు, పక్షులు లాంటి వాళ్ళు కాదు. శ్రేష్టమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. అద్భుతమైన సృష్టి మనం దేవుని దృష్టిలో. ఏమా, నీకున్న విలువైనది ఏ జంతువుకి లేదు. అమ్మా, నా కిడ్నీ 2 అమ్ముకున్నాను ఎంత వస్తుంది అంటారు? నా లివరు, నా
ఇంటర్నల్ ఆర్గన్స్ అమ్ముకుంటే కొన్ని లక్షలు వస్తాయి, కానీ ఏ జంతువుకి అంత ఖరీదు లేదు. మళ్ళీ ఆ నిర్మాణం చేసేటప్పుడు వాటిని బయట ఉంచలేదు. కొబ్బరికాయలు అరటికాయలు ఏలబడినట్టు బయటని కిడ్నీలు ఏలబడటం లోపల పెట్టాడు. ఒకవేళ బయట పెడితే కాకులు పక్షులు పుడిసా ఆ బయటని పెట్టలేదు. కొబ్బరికాయలాగా అరటికాయలాగా బయటని పెట్టాడా, లోపల పెట్టి సెట్టింగ్ చేసాడండి. అద్భుతం కదండి ఆ నిర్మాణం, ఆ దేవుని ఆలోచన. ఎప్పుడైనా ఆలోచించారా? అవన్నీ ఇంటర్నల్ ఆర్గన్, అవి లోపల ఉన్నాయి, అంతరింద్రియాలు అవి. అవి నీ మనుగడకు కారణం. కుర్చీలో కూర్చున్నా, కిందన కూర్చున్నా, గంటల సేపు కూర్చుంటున్నామంటే నీ కిడ్నీలు 2 పని చేస్తే నువ్వు కూర్చోగలవు, లేకపోతే కూర్చోలేవు, పడుకోలేవు. కిడ్నీలు పని చేస్తుంది అంటే ఎవరు కృప చెప్పండి అమ్మా? కృప అంటే చాలా మంది మంచం మీద ఉన్నారు. ఇప్పుడు ఆ మంచం మీద కూడా హ్యాపీ వదిలేకపోతారంట. ఈ పక్క వదలే, ఈ పక్క వదలే, ఈ కిడ్నీలు ఫెయిల్. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవా, నా దేహాన్ని ఇంత అందంగా ఇచ్చావు, లోపల బయటి అవయవాలన్నీ క్షేమంగా ఉంచారు. నాయన తండ్రి, ఎంత గొప్ప దేవుడు. నా పుట్టికి ఆశ్చర్యము భయం కలిగిస్తుంది అంటాడు కీర్తనకారుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ శరీరము తాత్కాలికమైంది, ఆత్మ శాశ్వతమైంది. అందరూ చెప్పండి. శరీరము తాత్కాలికమైంది, ఆత్మ శాశ్వతమైంది. అది శాశ్వత లోకానికి వెళ్ళాలి. శాశ్వత లోకానికి వెళ్ళాలంటే భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వేదో చెయ్యాలి. అవేవి రాత్రి నేర్చుకోవాలి. నన్ను పుట్టించినప్పుడు, నన్ను పుట్టించినప్పుడు మన ఆత్మ పవిత్రమైంది, పాపము లేకుండా పుట్టించాడు. ప్రసంగి 7:29 చెప్తాడు, మన పుట్టుకలో పాపం లేదు. ఈ లోకములు అంటారు జన్మతః పాపులు అంటారు, జన్మ పాపం లేదు. అది చాలా అబద్ధం. అది మనం కర్మ పాపులమే తప్ప జన్మ పాపులం కాదు. అబద్ధ బోధలు చెప్తున్నారు ఈ చుట్టూ. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా ప్రసంగి 7:29 చదువుతున్నారు, దేవుడు మనలను నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మన పుట్టుకలో పాపము లేదు, పవిత్రమైన ఆత్మ, యథార్థమైన ఆత్మ, ఏ దోషము లేనిది. అలాగే మనల్ని పుట్టించాడు. కానీ కొంత కాలం అయిపోయాక 12 ఏళ్ళకి పుష్కరాలు, 16 ఏళ్ళకి పరువాలు అంటాడు కవి. అమ్మో, 12 ఏళ్ళకు ముందే పాపం అంటే తెలిసిపోయింది. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు పాపం మాటలు, పాప గురువులు సెల్లల్లోనే, ఆ సీరియల్లోనే, వాటిల్లోనే వాళ్ళ మాటలు, వాళ్ళ డైలాగ్ చూస్తుంటూ నవ్వుతున్నాం. కానీ వాళ్ళు పెద్ద మాట్లాడుతుంటూ నవ్వుతున్నాం, కానీ అందులో పాపం ఉందని సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. నా ఆత్మకు పాపం లేదు. పాపం లేని దినాల్లో ఆదామవ్వలతో చల్లపూట దేవుడు నా కొడుక ఆదాము అని పిలిస్తే డాడీ అనుకుని వచ్చాడు. అమ్మమ్మ, అమ్మ, డాడీ అనుకుని వచ్చేవాళ్ళు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత దాక్కున్నారు. ఏం చేశాడమ్మా? దాక్కోవడానికి కారణం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము మానవుడిని దేవుని నుండి దూరం చేస్తుంది. Sin separates man from God. పాపము మానవుడిని దేవునికి దూరం చేసింది. సాతానుగాడు దేవునితో సంబంధం కలిగి ఆత్మీయంగా భక్తిగా బ్రతకడం వాడికే. ఇది చూసిన వాడు ఆహా అని ఆదాం దగ్గరికి మాటికి వెళ్ళాడట. వాడు పడలేదట. ఆదాం పడకపోతే సాతాను కూడా ఎంత మనసు ఎక్కడ పడిందంటే, నువ్వు పడకపోతే పడకపోయావు కానీ మేడం ఉంది, ఆడమ్మా మేడం ఉంది నాకు
ఆడమ్మని మానేసి ఎక్కడికి వెళ్ళాడు? మేడం దగ్గరికి వెళ్ళాడు. ఎవరా మేడమ్మ? అవ్వమ్మ దగ్గరికి వెళ్తే మోసంలో పడిపోయింది. ఈరోజు మన అందరూ తెచ్చిన ఈ పెద్ద పెంట అదే అన్నమాట. రామపత్రిక 5:12 ఈరోజు ఏదేని తోటలో ప్రారంభమైన పాపము ఇగో వ్యాపించింది. ఆ పాపం వల్ల వచ్చి జీతము మరణము వ్యాపించింది. ఏదండి 5:12 రామ. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున, చెప్పండి ఏం చేసినందున? పాపం చేసినందున ఏం సంప్రాప్తమైంది? ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపము వలన వచ్చి జీతము మరణము. ఆజ్ఞను అతిక్రమించడం వలన మానవుడు మాట వినకపోవడం వలన దేవుడు ఇచ్చినటువంటి పవిత్రతను పోగొట్టుకోవడం వలన పాపం చేశాడు, మరణం తెచ్చుకున్నాడు. ఇప్పుడు భూమి మీద పాప మరణముల నియమం ఉన్నాయి. ఆ పాప మరణముల నియమము నుండి విడిపించేవాడు కావాలి. అప్పుడే నిత్య జీవము. ఎంతకే రాత్రి నుండి నిత్య జీవం అంటున్నావు. శరీరానికే ఆత్మకే? అందరూ చెప్పలేదు. ఆత్మకి. ఎందుకంటే దేవుడు ఎలాగైతే చావు లేనోడో మన ఆత్మకు కూడా చావు లేదండి. దేవుడికి చావు లేదు. ఈజ్ ఎటర్నల్ బీయింగ్. మన ఆత్మ కూడా నిత్యం ఉండేది. ఉంటే నరకంలోనైనా పరలోకంలోనైనా ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఇక్కడ నెమ్మది పొందుతుంది. ఎక్కడైతే అగ్నిగుండం పగ మండి అగ్నిగుండంలో పడాలి. చావు లేదు. అందుకనే ప్రభు వారు అంటారు, అగ్ని ఆరదు పురుగంటే ఆత్మ. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అయితే ఆ ఆత్మ నెమ్మది పొందాలంటే, నిత్యత్వాన్ని అనుభవించాలంటే, ఆనందాన్ని అనుభవించాలంటే ఆ ఆత్మకి పట్టిన పాపం పోవాలి. ఏం పోవాలమ్మా? పాపం పోవాలి. ఎంతకే ఆత్మకు పాపం అంటింది. ఆత్మ పాపం అంటే పాపాత్మ అవుతుంది అన్న సంగతి మానవుడు కనుగొని కలగలేదు. ఈరోజు కూడా నేను బయటికి బాగున్నాను, కారులో తిరుగుతున్నాను, అంతస్తుల్లో ఉన్నాను, తొలతూతున్నాను, ఆస్తిపాస్తులతో తరగని ఆస్తి ఉంది, నాకేంటి అన్నటువంటి భ్రమలోనే ఉన్నాను తప్ప నేను చేసిన కర్మ పాపం వలన, నా క్రియల ద్వారా చేసిన పాపం వలన నా ఆత్మ పాపాత్మ అయ్యింది. ఏ ఆత్మ అయ్యింది? పాపాత్మ అయ్యింది. దేవుడు పుట్టించినప్పుడు ఆత్మలో పాపం లేదు. అయ్యా ఏ బాటిల్ అమ్మా? బాగా చెప్పారు. ఎలా చెప్పారు? బాగా చెప్పారండి. ఏ బాటిల్ అండి ఇది? వాటర్ బాటిల్. ఈ వాటర్ తీసేసి కిరసనాయిల్ వేసాను అనుకోండి, ఏ బాటిల్ ఇది? అబ్బో. పెట్రోల్ వేసాను అనుకోండి, ఏ బాటిల్ అది? అదేంటి? ఐటమ్ మారిన కొలది బాటిల్ పేరు మారిపోతుంది. వాటర్ బాటిల్ ఫస్ట్, దానిలోకి వెళ్ళి ఐటమ్ని బట్టి పేరు మారిపోతుంది. మన ఆత్మ యథార్థమైంది, పాపము లేనిది, పవిత్రమైంది. కానీ దేవుడు అదే ఆత్మ అలాగే కొనసాగించుకుంటూ నా దగ్గరకు చేరుకోవాలనుకుంటే వివిధమైన తంత్రాలు కల్పించుకొని, వివిధమైనటువంటి కోరికలతోని, కోరికలతోని, శరీర అలవాట్లతోని, దుష్ట అలవాట్లతోని, దుష్ట స్నేహాల వల్ల, పాడు బుద్ధుల వల్ల, లేనిపోయినటువంటి అలవాట్ల వల్ల నా ఇష్టము, నా డబ్బు, నా శరీరము, హూ ఆర్ యూ, ఐ విల్ డూ లైక్ దిస్, నా ఇష్టం అని అనుకుని మానవుడు చేస్తున్నటువంటి ఈ కర్మ పాపం వలన నీ ఆత్మకు భంగం కలిగింది. నా చేతులు, నా కాళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా తల, నా తలంపులు, నా ఇష్టం,
నీ తలంపుల వల్ల, నీ చూపుల వల్ల, నీ వినికిడి వల్ల, నీ నాలుగు వల్ల, మొత్తం అవయవాల ద్వారా జరిగినటువంటి పాప ఫలితము లోపల నీ ఆత్మ కంటిందన్న సంగతి నువ్వు గుర్తెరగాలి. అందుకే అది పాపాత్మ అయిపోయింది. ఏ ఆత్మ అయిపోయింది? అందరూ చెప్పండి అమ్మా. మనము భారతీయులు, మన భారతీయుల మధ్య అనేక మంది మహర్షులు, ఋషులు భారతీయులకి ఒక శ్లోకం నేర్పించారు, ఒక మంత్రం. పాపం చేయకుండా ఎవరు ఉండడు కనుక ఈ మంత్రం చదువుకుంటే మీ పాపాలు పోతాయని చెప్పి ఈ రోజుకి కూడా చదువుతుంటారు. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సభవ రాహిమాం కృపయాదేవ శరణాగతి వచ్చల అంజితం శరణం నాస్తి త్వమేవా శరణం మమ. ఈ పుట్టుడికి ఎలా వచ్చింది మాట? కంఠస్థం పెట్టాను. ఒక ఆయన పెద్దోడు చెప్తే అవసరం వస్తుంది, కంఠస్థం పెట్టు. పాపోహం పాపకర్మహం పాపాత్మ, పాపోహం పాపకర్మహం పాపాత్మ. ఏ ఆత్మ చెప్పండి అమ్మా. అందులో ఏమంటాడంటే, నేను పాపం చేశాను, నేను పాపం చేయడం వలన నా లోపల ఉన్న ఆత్మ పాపాత్మ అయిపోయింది. ఈ పాపాత్మతోనే చనిపోతే నేను నరకానికి పోతాను, నన్ను శుద్ధి చెయ్యు, నన్ను బాగు చెయ్యి, నువ్వు తప్ప నాకు శరణం ఇంకా వేరొక లేరు అని ఎవరికో ప్రార్థన చేస్తున్నాడుగా మంత్రం నేర్పించారు. కానీ దానిలో తాత్పర్యం ఎవరికే చెప్పడం. చెప్పండి, ఈరోజు నేను ఏ పాపము చేయలేదని వాడు ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు ఒకడనో. రామ 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అందరూ పాపము చేసి అన్నాడు. చేస్తేనే నువ్వు పాపమే, చేయకపోతే నువ్వు పరిశుద్ధుడివే. కానీ చేయనుడెవడో చేసావు కనుక, చేస్తున్నారు కనుక ఆత్మ ఏమైపోయింది చెప్పండి అమ్మా? పాపాత్మ అయిపోయింది. ఇప్పుడు మీకు చాలా సులువైన అర్థం ముగించేస్తాను నేను. సులువైన అర్థం ఏంటంటే, పాపాత్మ పరలోకానికి వెళ్తుందా? పాపాత్మ, పాపముతో ఉన్న ఆత్మ, పాపంతో పాప పంకిలమైన ఆత్మ పరలోకానికి వెళ్తుందా? ఉదయాన్ని మంచి బట్టలు వేసి మీ అబ్బాయిని స్కూల్కి పంపించావు, వాడు అప్పుడు వస్తా పెద్ద కుళ్ళు కాలంలో పడిపోయాడు. అందులో 1, 2 మొత్తం అన్నీ ఉంటాయి. పుస్తకాలకే వాడు ఒంటికి, వాడు మొత్తానికి అంటిపోయింది. అలా మమ్మీ అనుకుని వస్తున్నాడు. గేట్ దగ్గర నువ్వు ఉన్నావు, ఏం చేస్తావు? నా కొడుక రోజు అలా వచ్చావు కానీ ఈరోజు స్పెషల్గా వచ్చావురా, ఇప్పుడే ఉతికేసి మంచి పరుపు వేసాను బెడ్ మీద, వచ్చి పడుకోని అంటావా? ఏం చేస్తావమ్మా? తీసుకొని అని అక్కడ పెట్టి ఏమి అంటావో కంపు పోవడానికి, ఆ కంపంతా కడిగి రొద్ది ఏం చేస్తావో ఆ తర్వాత ఇంట్లోకి రానిస్తావు. అవునగా చెప్పండి? వాడు ఎవడో నీ కొడుకే, అలా రానివ్వలేదు నువ్వు లోపలికే. ఆ అశుద్ధం అంటిందని నీ సొంత కొడుకుని లోపలికి రానివ్వలేదు నువ్వు. అది పోగొట్టేగా రానివ్వలేదు నీ ఇంట్లోనికి. పరలోకమని ఆ దేవుడి ఇంట్లోనికి నువ్వు పాపముతో ఉండి కన్ను మూస్తే, పాప క్షమాపణ పొందకుండా నువ్వు చనిపోతే, పాప పరిహారం జరగకపోతే, పాప ప్రాయశ్చిత్తం జరగకపోతే నీ ఆత్మ పరలోకానికి ఎలాగెళ్తుందని అనుకుంటున్నావు నువ్వు. ఈ రాత్రి నా ఆత్మ కంటిన పాపం పోగొట్టుకోవడానికి నేనేం చెయ్యాలి? దానికి దేవుడు ఏం చేశాడు? దేవుని ఏర్పాటు ఏంటి? నేను దానికి ఏ విధంగా స్పందించాలి? ఈ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా ఆత్మకి పాపం అంటింది, నా ఆత్మ పాపాత్మ. లోక సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో, లోక సువార్త 7:37లో, ఆ ఊరిలో ఉన్న ఏరాలో చెప్పమ్మా, ఏ ఊర్లో? ఆ ఊర్లో, మన ఊర్లో లేరు, అందరు పవిత్రాత్మలే. ఆ ఊర్లోనట. ఏ ఊర్లో లేరమ్మా? ఎక్కడ చూసినా ఇదే కథలో, ఏ సీరియల్ చూసినా ఇదే కథలో, ఏ సినిమాలు చూసినా ఆ ఐటమ్సే. ఆ ఊర్లోనే కాదు, పాపాత్మురాలు. ఏ ఆత్మురాలు? పాపాత్మురాలు అన్నాడు.
ప్రసంగి గ్రంథంలో 9:18లో ప్రసంగి గ్రంథం 9:18లో ఏమంటున్నాడు చూడండి. యుద్ధాయుధముల కంటే జ్ఞానం శ్రేష్టము. ఎవడు ఇదేంటి పాపాత్ములు రాదు అన్నాడు. ఆడదే అయితే మగవాడిని ఏమంటారా? పాపాత్ముడు రాదు, పాపాత్ముడు, మొత్తం అందరూ పాపాత్ములు. ఎబ్రీ పత్రికలో చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎదుర్కొన్నాడు వాళ్ళ చేత భయంకరమైన 4వ వచనము 3వ వచనం 3 మీరు అలసట పడకయు 12వ అధ్యాయము 3వ వచనం. ఎబ్రీ 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగుగా ఉండునట్లు ఏ ఆత్మలో ఎవరో ఎక్కడ ఉంటారో ఎలా గుర్తించగలము? 32వ కీర్తన 1వ వచనంలో 32వ కీర్తన 1వ వచనంలో 32:1 తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఏంటమ్మా చెప్పండి అమ్మా? ఆత్మలో కపటము, అసూయ, గర్వము, అహంకారము, వారలేతనము ఇవేవి లేని ఎవరు ఉన్నాడా? ఒకడు బాగుంటే ఎలా చూస్తాం కింద నువ్వు వేస్తావా ఓ వాడు బాగా నగలెట్టుకుని అనుకున్నా పెడతావా మా మీ ఆయన చేస్తాంటే బాగా. ఒకడు బాగున్నా చూడలేము, ఒకడు చెడిపోయినా చూడలేదు. మానవ నైజం ఎలాంటిదో చూడండి ఒకసారి. అలాంటి వాళ్ళ ఆత్మ పరలోకానికి ఎలా వెళ్తుంది అనుకుంటున్నారు? పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని. మరణం రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. మరణం రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకములో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువై పాపులకు చోటు లేదు పరలో. ఎవరికే ఎవరికే ఎవరాలో? పాపులు. పాపం అంటుంది, ఆత్మకు పాపం అంటుంది. నీ శరీరానికి ఏదైనా వస్తే అది బయట ఉంది కనుక కడిగేసుకుంటావు, వైద్యం ఉంది వైద్యం చేత చికిత్స చేసుకుంటావు, ఎంత డబ్బులని ఖర్చు పెడతావు. కానీ నీ లోపల ఉన్న ఆత్మ కట్టింది, దాన్ని కనుక్కోవడం బాగు చేసుకోవడం ఏ మానవుడి వల్ల కాదు, ఏ మానవుడి వల్ల కాదు. దానికి కావాలి యేసు రక్తం. చెప్పండి ఏటట అందరూ చెప్పండి. రక్త ప్రోక్షణం లేకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి. ఎబ్రీ పత్రిక 9:22 చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 9:22 మరియు ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిన
రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పండి అమ్మా, సామాన్యంగా చెప్పొచ్చు. జనరల్ థింగ్, దిస్ ఇస్ జనరల్ థింగ్. వితౌట్ బ్లడ్ దేర్ ఇస్ నో ఫర్గివ్నెస్. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. అందుకే జంతువులు బలిస్తున్నారు. జంతువులు బలిచ్చినోడికి ఆ సంగతి కూడా తెలిసి చేసేస్తాడంతే. అయితే జంతువుల రక్తం వల్ల పాపాలు పోవని 14:4 చెప్తున్నాడు. అదే ఎబ్రి 14:4. ఆ 14:4 చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోళ్ళ రక్తం వల్ల జంతువుల రక్తం వల్ల పాపములు తీసివేయక ఇంపాసిబుల్. జంతువుల రక్తం వల్ల పాపాలు పోవు. ఉన్నట్టుండి పడిపోయింది అనుకోండి. మా ఆవిడికి 2 పేర్లే తెలుసు, మనోహర్, కిషోర్. నేను వెళ్ళాల్సిన టైంకి ఇంటికి వెళ్ళలేదు అనుకోండి, వీళ్ళిద్దరిని ఫోన్ చేస్తారు వాళ్ళు. ఏంటంటే మా ఆయన ఎక్కడ రాలేదా, నేను ఇక్కడ పడిపోయాను, ఇప్పుడు మైక్ వదిలేశాను, పడిపోయాను. నా దగ్గరికి వచ్చి కృపారావు గారు అయినా పిలుస్తాను, కానీ ఉరుకులేదు పలుకులేదు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాను, పెద్ద హాస్పిటల్కి. హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళిపోయాక మిమ్మల్ని బయట చూడమని నన్ను అక్కడ లోపలికి తీసుకెళ్ళాడు. ఒక 5 నిమిషాలు పోయాక బయటకు వచ్చాడు. ఎవరండి ఈ పేషెంట్ కన్సర్నింగ్ పర్సన్స్ ఎవరు అని అడిగాడు. నేనే సార్. ఆయన వచ్చాడు, వీళ్ళతో వచ్చారు. ఈయనకి అర్జెంటుగా రక్తం ఎక్కించాలన్నారు. అప్పుడు ఏం చేస్తారమ్మా? అక్కడ ఎదురుగా గాడిద ఉంది, అక్కడ పంది ఉంది, అక్కడ కుక్క ఉంది. ఆ రక్తం తీసి ఎక్కించేస్తారు నాకు. ఆ జంతువు రక్తం తీసి ఎక్కించి నేను బతుకుతానా? అయితే జంతువు రక్తం ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతే నా పాపాన్ని ఎలా పరిహరిస్తుంది? ఇది అజ్ఞానం కదా. జంతువు రక్తము నాకు ఆరోగ్యాన్ని ఇవ్వలేనప్పుడు నా పాపాన్ని ఎలా పరిహరిస్తుంది జంతువు రక్తం? ఇది అజ్ఞాన కృత్యం. అందుకనే తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే మన కొరకు మన విమోచన కొరకు, మనల్ని పవిత్రులు చేయడం కొరకు 1 పేతురు 1 అధ్యాయము 18, 19, 20 వచనాలు చదివితే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. తర్వాత ఆయన అంటే యేసు, ఆయన చెప్పండి అమ్మా, జగత్తు పునాది వేయబడక ముందే. ఎప్పుడంటే మనం లేము, లోకం లేదు, మానవుడు లేడు, భూమి లేదు, ఆకాశం లేదు, ఏమీ లేదు. దేవుడు ఆలోచించాడట. అక్కడ ఇద్దరు నాగేశ్వరరావు గారు రక్షించబడాలి, శ్రీనివాసరావు గారు రక్షించబడాలి, చంద్రశేఖర్ గారు రక్షించబడాలి, ఇంకా బ్రదర్స్ రక్షించబడాలి అని ఆయన సంకల్పించుకున్నాడట. నిన్ను నన్ను పుట్టక ముందే, మన పిల్లలు పుట్టక ముందే మనం ఎలాగైతే ఆలోచన చేస్తామో మన విమోచన కొరకు తండ్రి అయిన దేవుడు అలా ఆలోచించాడంట. ఎంత గొప్ప దేవుని ప్రేమ! నీకు నిత్య జీవం కావాలంటే ఆ దేవుని సంకల్పం తెలుసుకోవాలా. ఆ దేవుని సంకల్పంలో యేసుక్రీస్తుని నీ కొరకు నా కొరకు బలిగా అర్పించాడు. ఆ బలియాగం ద్వారా, ఆయన కాచిన విలువైన రక్తం ద్వారా నిత్య జీవము. ఆ నిత్య జీవం కొరకు నేను ఏం చేయాలో, ఏం చేస్తే నిత్య జీవనం పొందుతామో ఆ సంగతిలో దైవజనులు నాకంటే ఎక్కువ మీకు చెబుతారు. ఒకరోజు ఒక 30 నిమిషాలు 40 నిమిషాల ప్రసంగం వల్ల ఎవరికి ఏం అర్థం కాదు. కొన్ని సంగతులు మాత్రమే చెప్పారు. ఆత్మ చెప్పండి, పాపాత్మ అయిపోయింది. అది పవిత్రపరచబడాలంటే ఎందులో దేని వల్ల? యేసు రక్తములు. ఏటం చెప్పండి అమ్మా, యేసు నామము, యేసు రక్తము. అందరూ చెప్పండి, యేసు నామము, యేసు రక్తం. సిలువలో నాకై కాచెను యేసు రక్తము,
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అమూల్యమైన రక్తం, శ్రేష్టమైన రక్తం, పాపము లేని రక్తం, నిర్దోషమైన రక్తం కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన చిందించారు. నువ్వు ఈ విషయాన్ని నమ్మితే మేము పొందుకున్న రక్షణ నీకు కూడా అందుబాటులో ఉంది. ఆ రక్షణ మీకు కూడా ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఏదో ఒకరోజు చచ్చిపోక తప్పదు. ఆ చచ్చిపోయే ముందు ఆత్మకి అంటినటువంటి కల్మషాన్ని పోగొట్టుకోవాలి, బాప్తీసం పొందాలి. మార్కు 16:16 నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. బాప్తీసము అంటే అపోస్తుల కార్యాలు 22:16 ఏమన్నాడంటే, అపోస్తుల్లో 22:16 ముగించేస్తున్నాను నేను. కనుక తను వచ్చేటి ఎందుకు లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను, అందరు చెప్పండి, పాపములను ఏం పొందితే పాపాలు కడిగి వేయబడతాయి? బాప్తీసం. ఏదని చెప్పండి అమ్మా. బాప్తీసం పొందితే ఆ బాప్తీసం దైవిక సూత్రం, సంకల్పంలో భాగం. అది ఏ మురికి నీరో, ఏ సముద్రం నీరో, ఏ నీరో అవునే, అందులో నీ పాపమును కడిగి వేస్తున్నాడు. అది దేవుడు పెట్టిన సంకల్పంలో భాగమై ఉన్నది. బాప్తిస్మము అంటే నాకు ఊహ వచ్చిన నుండి నేను చేసిన పాపములన్నీ నా ఆత్మకు అంటితే, అది పాపాత్మ అయిపోతే దాన్ని పవిత్రపరచుకోవడానికి, పాపక్షమాపణ, పాప పరిహారం పొందడానికి, పాప ప్రాయశ్చిత్తం పొందడానికి, నేను నా ఆత్మను పరిశుద్ధపరచుకోవడానికి ఇది ఒకటే మార్గం తప్ప మానవుడు అనుసరిస్తున్న సొంత మార్గాలు దేనివల్ల కూడా అది కాదు. అది నీకు కావాలంటే ఈ రాత్రి ఈ సువార్తకు నువ్వు లోబడి ఓ మంచి నిర్ణయంతో ఇక్కడికి వెళ్తే, ఆ యవనస్తుడు నిర్ణయం తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ రాత్రి నిత్యజీవం అంటే ఏమిటో నా శరీరానికి కాదు, నా ఆత్మకి పాపం అంటుందని తెలుసుకున్నాను. ఆ పాపాత్మగానే ఉండిపోయి నేను అలా కన్ను మూస్తే ఆ పాపాత్మ పరలోకానికి వెళ్ళదుగా. దానికి అర్హత కావాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే పాపం పోవాలి. ఏం పోవాలమ్మా? పాపం పోవాలి. ఆ పాపం పోతేనే పరలోకం వెళ్తాం. ఆ పాపం పోతే నీ ఆత్మకి నువ్వు అర్హతను సాధించావు. అమ్మా, ఒక ఆయన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఏమిటో అడ్వర్టైజ్మెంట్ అంటే, 5 వెయిట్ మార్క్ లిస్టులు అన్నీ సరిపోయినను, పోలీసు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి రండి, వెంటనే పోస్టింగ్లు అయిపోతాయి అనేసి పిలిచారు. దానికి తగ్గ 5 వెయిట్ మార్క్ లిస్టులు అన్ని వాళ్ళు కోరుకున్న రిక్వైర్మెంట్ సర్టిఫికెట్లు అందరూ అయిపోయాయి. అక్కడ పెద్ద క్యూ. అందులో ఒక్కొక్కరిని పరిశీలించి అందరికి పోస్టులో డిసైడ్ చేసేస్తున్నారు. వాళ్ళతో పాటు ఆ చివరిలో నేను కూడా ఉన్నాను అనుకోండి, ఏ ఉద్యోగానికి వాళ్ళ పక్కన నేను ఉన్నాను అనుకోండి. నేను ఉదాహరణకి వినోదాన్ని పక్కనే ఉన్నాను అనుకోండి, నేను ఆయన సెలెక్ట్ అవుతాను, నేను అవుతానా? వినోదాన్ని నేను సెలెక్ట్ చేసి నువ్వు వెళ్ళిపో, రేపు జాయిన్ అయిపోతున్నాడు. నన్ను దగ్గరికి వచ్చే, నువ్వెవరు బాబు అన్నాడు. నేను ప్రభా అనండి. ఎందుకు వచ్చావు? పోలీసు ఉద్యోగానికి. ఏంటి నువ్వు అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదా అన్నాడంటే, ఏంటన్నాడా? నీకు అన్నీ ఉన్నాయిరా బాబు, ఇది లేదురా అంటాడు. చేస్తాను నన్ను. ఎందుకో? వినోదాన్ని కంటే మార్కులు ఎక్కువ ఉండొచ్చు, అన్ని గొప్పతనాలు చెప్పుకోవచ్చు, కానీ హైట్ చాలా. దానివల్ల అర్హుడిని కాదు ఆ ఉద్యోగానికి. అవునగా చెప్పండి. అయితే ఈ ఉద్యోగానికి ఎంత స్ట్రిక్ట్, ఎంత రూల్స్ ఉంటే, అర్హత లేకుండా చేస్తే పరలోకానికి ఏ అర్హత లేకుండా వెళ్ళిపోతారా? నిత్య జీవానికి వెళ్ళిపోతారా?
అందుకే నా ఆత్మ నిత్యత్వాన్ని అనుభవించాలంటే, ఆ నిత్య జీవానికి వారసులం అవ్వాలంటే నేనేం చెయ్యాలో, ఏం చేస్తే దాన్ని పొందుకుంటానో ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మీ నిర్ణయాన్ని సోదరులకు ఇక్కడ తెలియచేస్తే మిగతా కార్యక్రమాలన్నింటిలో వాళ్ళు సహకరిస్తారు. మీరందరూ శ్రద్ధతో ఆలకించినందుకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చక్కటి వివరణతో కూడిన సందేశము. వాస్తవానికి మనందరికీ తెలిసినప్పుడు కూడా మనమేంటో, మన ఆత్మీయ జీవితం ఏంటో, నిజంగా మనము పాపంలో ఉన్నామా, పాపం చేస్తున్నామా, లేదా పాపం నుంచి విమోచింపబడి ఉన్నామా అనేది మనలో మనం పరిశీలించుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. సహోదరులు చెప్పినట్టుగా మనిషి దేవుడు యథార్థంగా పుట్టించాడు. యథార్థంగా పుట్టింపబడిన మనిషి ఏం చేశాడంటే, మంచి చెడులు తెలివి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఇష్టాన్ని జరిగించుకోకుండా తన యొక్క ఇష్టాన్ని జరిగించడం మొదలుపెట్టినప్పుడు, ఈ లోకంతో దేశం చేసినప్పుడు అతనికి ఏమొచ్చిందంటే పాపం అనేది వచ్చి ఏలుబడి చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే పాపం వచ్చిందో ఆ పాపాన్ని బట్టి ఆదాముని అవ్వని ఏ విధంగా అయితే ఏదైనా తోటలోంచి బయటికి గింటేశాడో, అంతాంతరము వచ్చిన వారి సంతానం అంతట్లో కూడా ఏం చేశాడంటే తన సన్నిధికి రాకోకుండా, దేవునితో సహవాసం చేయకోకుండా అందరిని దూరం పెట్టాడు. కానీ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ప్రేమ స్వరూపుడై ఉండి, తన స్వరూపంలో సృజించుకున్న వారిని మళ్ళీ తిరిగి తన యొద్దకు చేర్చుకోవడం కొరకు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని అనాది సంకల్పంలోనే నిర్ణయించుకుని పాపులైన వారిని పాపం నుంచి విమోచించి దేవునితోటి ఉన్న సహవాసం ఏదైతే ఉందో, మా సహవాసం కోల్పోయారు కదా, మరి తిరిగి ఆ సహవాసం పొందుకోవడానికి మరి క్రీస్తు ప్రభుని లోకాన్ని పంపించడం జరిగింది. ఎందరైతే క్రీస్తునందు విశ్వాసించారో, ఎందరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో వారందరూ కూడా జీవాన్ని పొందుకొని దేవునితో సహవాసం చేసినట్టుగా అపోస్తులు ప్రకటించారు. ఒక విషయం చెప్పి నేను ఈ కార్యక్రమం ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. చదువుకుని ఒక 2-3 నిమిషాలు మనం కార్యక్రమం ముగించేసుకుందాం. చూడండి ఎవరి గురించి చెప్తున్నారంటే, జీవవాక్యము అంటే సహోదరులు చదివించిన వాక్య భాగం ఏముందో, నిత్య జీవము అనేది అది ఒక వాక్యము కాదు. నిత్య జీవం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ నిత్య జీవాన్ని గురించి అపోస్తులు బోధిస్తున్నారు. ఎందుకంటే ఆ నిత్య జీవాన్ని అపోస్తులు చూశారు కళ్ళారా. అపోస్తులు తాకి చూశారు, చేతులతో ముట్టి చూశారు. అపోస్తులు నిత్య జీవంతో పాటు వారు ప్రయాణం చేశారు. అతని యొక్క రుచి చూసిన వారు చెప్తున్న మాట నుండి చదవండమ్మా. జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండునో, మేమేది వింటుమో, కనులారా ఏది చూసితమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూచునో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ఏమైందంటే ప్రత్యక్షమైంది. ఎక్కడ ప్రత్యక్షమైంది? ఈ భూమి మీద ప్రత్యక్షమైంది. ఆ జీవం ఎవరంటే, ఆ నిత్య జీవం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేస్తున్నాము. సహోదరులు తెలియజేసిన వాక్యము ఏంటంటే, ఆ నిత్య జీవము అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా నిత్య జీవం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ నిత్య జీవంలోకి వస్తారో వారే తండ్రితో సహవాసం కలిగి ఉంటారు. వారే తండ్రి నుండి తండ్రితో సహవాసం చేయడానికి, తండ్రిని ఆరాధించడానికి, తండ్రిని కీర్తించడానికి, తండ్రిని గణపరచడానికి, తండ్రిని మహింపరచడానికి పాపంలో నుంచి విమోచింపబడి క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి తండ్రి యొక్క సహవాసంలోకి రావడం జరుగుతుందండి. 3వ వచనము, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు. చూడండి, అంటే సహవాసం లేదనే కదా ఇంతకుముందు. అంటే మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని, వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అని చెప్పాడు అనమాట. ఎవరైతే పాపంలో ఉన్నారో,
ఆ పాపం చేసిన వారు క్రీస్తు యొద్దకు వచ్చి తన పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడిని ఒప్పుకొని విశ్వసించి మరి ఆయన నామూలకి బాప్తిస్మం అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే తండ్రితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి సహోదరుల ద్వారా వివరింపబడిన యొక్క అమూల్యమైన మరి సందేశం విషయంలో మరి మన మధ్యనకు వచ్చి దేవుడు మరి సహోదరులు బోరగా వాడికి మరి చక్కటి వాక్యాన్ని తెలియజేసిన సహోదరులకి స్థానిక సంఘం తరపు నుంచి వందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దినాన్న జరుగుతున్న ఈ యొక్క కూడిక మరి దానికి సహకరించిన వారు సహోదరులు మరి శ్రీనివాసరావు గారు, ఇద్దరు శ్రీనివాసరావు గారు, సతీమణి గారు, సహోదరిమణి గారు, లావణ్య గారు, వారి కుమార్తెల కుటుంబం తరపున మరి చేరవచ్చిన ఈ యొక్క కార్యక్రమం చేరవచ్చిన వారు కూడా మరి వారికి ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మరి కోరుకుంటున్నాం. అలాగే మరి ఇంతవరకు కూడా ఎంతో భయము భక్తి కలిగి శ్రద్ధ కలిగి మరి మీ దేవుని మాటలు విన్న మీ అందరికి కూడా మరి ఓర్పుతో విన్న మీ అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాం. మరి చెప్పబడిన మాటలు మరి ఒకసారి పరిశీలించి అర్థం తీసుకుని ఎవరైతే దేవునితో సహవాసం కోల్పోయారో వారు తిరిగి దేవునితో రావడానికి దేవుడు మరి సువార్త ద్వారా మీకు ప్రకటన చేస్తున్నారు కనుక ఆ సువార్తను విని గ్రహించిన వారు ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు మీకు హెచ్చరిక చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. చివరగా సహోదరులు మా మధ్యన ఉన్న సహోదరులు మనోహర్ గారు యొక్క చివరి ప్రాంతంతో ఈ యొక్క కార్యక్రమం మనం ముగించుకుందామండి.